వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు యాపిల్ అలాగే కీరా కాంబినేషన్లో ఒక మంచి కార్వింగ్ చేస్తున్నాను. పికాక్ షేప్లో జస్ట్ అది ప్లేట్ పైన మనం అరేంజ్ చేసుకుంటాం. అంటే ఒక ప్లేట్లో మనం సెట్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ ఇక్కడ అంటే షిఫ్ట్ చేయలేమన్నమాట. రెడ్ కలర్ యాపిల్ ఉంటే బాగుంటుంది. సో ముందుగా యాపిల్ని హాఫ్గా కట్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇది మనకి ఇలా బాడీలా వస్తుంది. సో దీంట్లో నెక్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇలా నెక్ అనేది వచ్చేస్తుంది. స్లాంట్ అండ్ స్లాంట్ పొజిషన్లో మనం ఇలా కట్ చేసుకోవాలి. సైజుని బట్టి మనకు ఎన్ని వస్తాయి అన్నీ. ఇటువైపు నుంచి ఒక 2, అలాగే ఇటువైపు నుంచి కూడా ఒక 2. సో వీటిని కొంచెం ఇలా వెనక్కి పుష్ చేయాలి, వింగ్స్ లాగా. సో ఇటువైపు కూడా ఇక్కడ మధ్యలో ఇది పెట్టేసి దీన్ని కూడా అలాగే సేమ్ పుష్ చేస్తున్నాం. సో ఇది పైన పింఛన్లా పెడుతున్నాం. సో ఇది కొంచెం జిగ్జాగ్. ఓకే, సో బిగ్. సో ఫస్ట్ టూత్ పిక్ ఇక్కడ పెట్టేసి ఓకే, సో ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐస్ వచ్చేసి మిరియాలు కొంచెం ఇక్కడ ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే యాపిల్ కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఈజీగా. అలాగే ఇక్కడ చిన్నగా హోల్లా చేసేసుకొని సో అక్కడ కిరీటం పెట్టేస్తున్నాం, క్యారెట్. రైట్, సో దీన్ని ఇక్కడ సెట్ చేసేసేయాలి.
ఓకే. సో నెక్స్ట్ వెనకాతల పింఛన్ లాగా కీరా తీసుకుంటున్నాం. సో దీన్ని స్లైసెస్లా కట్ చేయాలి. చాలా సింపుల్. అక్కడ వరకు మెయిన్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ సో ఇట్లా మనకి ఎన్ని స్లైసెస్ కావాల్సితే అన్ని స్లైసెస్ మనం ఓపెన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వాటి మధ్యలో పండుమిర్చి, సో దీని బదులుగా చెర్రీస్ అయినా పెట్టేయచ్చు, లేకపోతే టమాటో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టేయచ్చు, లేకపోతే క్యారెట్ని చిన్న సిలిండర్ షేప్లో కట్ చేసి, లేకపోతే చిన్న సైజ్ క్యారెట్ ఉంటే దాన్ని ఇలా రౌండ్ సర్కిల్లా కట్ చేసి కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే పండుమిర్చి మనకు అన్ని సీజన్లలో దొరకదు కాబట్టి. జస్ట్ అలా కలర్ఫుల్గా కనపడడానికి. కలర్ బ్రైట్గా ఉండి దూరం నుంచి చూసే వాళ్ళకు కూడా బాగా కనిపిస్తుంది ఇది. జస్ట్ అరేంజ్ చేసే దాంట్లోనే టాలెంట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. చూడండి, సింపుల్గా తయారు చేసుకుని పికాక్, ఒక యాపిల్, ఒక కీరా, చిన్న క్యారెట్ ముక్క, అలాగే పండుమిర్చి ఉంటే సరిపోతుంది. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి.